శివుడికి బిల్వపత్రాలను ఎందుకు సమర్పిస్తారో మీకు తెలుసా? పురాణ కథల ప్రకారం ఒకసారి భూదేవి శివుని వద్దకు వెళ్ళి, ప్రభు, సర్వలోకాలు నన్ను ఆశ్రయిస్తాయి, కానీ నాకు కూడా మీ పూజలో భాగస్వామ్యం కావాలి. మీ ఆరాధనలో నేను నిత్యం భాగమై ఉండే రూపం ప్రసాదించండి అని ప్రార్థించింది. అప్పుడు శివుడు ఆమె భక్తిని గమనించి, భూదేవి, నీవు పవిత్రమైన వృక్ష రూపంలో స్థిరమవు. నీ ఆ రూపంలో పుట్టిన పత్రం నాకెప్పటికీ ప్రియమైనదిగా ఉంటుంది అని వరమిచ్చాడు. అదే బిల్వ వృక్షం. ఈ వృక్షం అత్యంత పవిత్రమైనది. దీని ఆకులు సాధారణంగా 3 పత్రాలుగా ఉంటాయి. ఆ 3 పత్రాలు శివుని త్రినేత్రాలు, త్రిగుణాలు, త్రిలోకాలు ఈ వాటన్నిటినీ సూచిస్తాయి. అందువల్ల ఒకే పత్రంలో విశ్వతత్వం ప్రతిబింబిస్తుంది. భూదేవి బిల్వ వృక్ష రూపంలో ఉన్నందున ఎవరు శివలింగంపై బిల్వ పత్రాన్ని సమర్పించినా భూదేవిని సాక్షాత్కరించి పూజించినట్లే ఫలితాన్ని పొందుతారు. శివుడు ఈ పత్రాన్ని తన శిరస్సు పైన తన లింగార్చనలో అత్యంత ప్రీతితో స్వీకరిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకసారి ఋషులు, దేవతలు శివారాధనలో బంగారు పుష్పాలు, రత్నాలు సమర్పించిన ఆయన ప్రశాంతంగానే ఉన్నాడు. కానీ ఒక భక్తుడు వచ్చి సరళమైన బిల్వపత్రాన్ని భక్తితో సమర్పించగానే శివలింగం ప్రకాశవంతమైంది. అప్పటి నుంచి బిల్వపత్రం శివారాధనలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ విధంగా బిల్వవృక్షం భూదేవి స్వరూపం. భూదేవి శివపూజలో భాగం కావాలనే కోరికతో వృక్ష రూపంలో అవతరించింది. అందుకే బిల్వపత్ర సమర్పణం శివపూజలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.